ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే జగన్ టైంలో హెల్ప్ చేశారో, జగన్ చెప్పినట్టు నడుచుకున్నారో వాళ్ళని అందరినీ ఈ ప్రభుత్వం వచ్చాక యాక్షన్ తీసుకుంటుంది. అట్లాగే ఇప్పుడు వచ్చే వాళ్ళందరినీ నోట్ చేసుకుంటే రేపు మనం వచ్చాక దెబ్బతీద్దామని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది, జగన్ పిలుపునిస్తున్నారు. ఇప్పుడు అమెరికా కూడా దీనికి ఏం అతీతం కాదనుకుంటా. బైడెన్ హయాంలో ట్రంప్ మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళు, ట్రంప్ మీదన చివరి దాకా తీసుకెళ్ళిన వాళ్ళు వరుసబెట్టి దెబ్బతింటున్నారు. తాజాగా ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ 6th కేసెస్, ఏది జనవరి 6th కేసెస్ని వాదించినటువంటి వాళ్ళందరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగించబడ్డారు. వాళ్ళ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోబడ్డాయి. అదే సందర్భంలో డేవిడ్ సుందర్బర్గ్ ఎవరైతే FBI అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు ఉన్నాడో ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అట్లాగే 20 మంది FBIకి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ని ఉద్యోగాల నుంచి తొలగించారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ తీసేశారు. FBI బిల్డింగ్స్కి సంబంధించినటువంటి దాంట్లో దూర ప్రాంతాలకు బదిలీ చేసేశారు. 51 మంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే అప్పట్లో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బైడెన్కి అని చెప్పి భావిస్తూ వాళ్ళందరి మీదన బ్యాన్ పెట్టడం అన్నటువంటిది మరొక సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. అలాగే ఎవరైతే జాన్ బోల్టన్ అండ్ జాన్ బ్రెన్నన్ వీళ్ళిద్దరిని పర్మనెంట్గా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కూడా రాకుండా బ్యాన్ చేశారు. వీళ్ళు ఆ రోజున ట్రంప్కి వ్యతిరేకంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు. ఫెడరల్ ఎంప్లాయీస్ ప్రస్తుతం ఎవరైతే ఆనాడు తొలగించబడ్డారో వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగాలు అన్నటువంటి జరుగుతూ ఉంది. దాదాపుగా ఆ రోజున జరిగిన వాటన్నిటి ఏవైతే బ్యాన్ చేశారో కమ్యూనికేషన్స్ అవన్నీ తిరిగి పునర్నిర్మిస్తున్నారు.